ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేసుకుంటున్నా. ప్రార్థన ప్రారంభించుకునే ముందుగా ఓ పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, నా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వశక్తిమంతుడా, సజీవుడా, సర్వాధికారి, నిరంతర స్తోత్రారుడా, ఘనత కలిగిన యేసయ్య, మహిమగల తండ్రి, గడిచిన దినములన్నీ మీరు రెక్కల నీళ్ళ కాచి కాపాడి మరొక రోజు ఈ రీతిగా ప్రార్థించుకున్నట్టు కృప చూపిన యేసయ్య మీకు స్తోత్రం. మీరు చేసిన మేళ్ళన్నిటి బట్టి, ఉపకారములు, కృపా కనికరాలు బట్టి స్తోత్రం. మీ దయకై, మీ ఆదరణకై, అభిషేకముకై, స్వస్థతకై, మీ విడుదలకై, మీ క్షేమముకై స్తోత్రం. అయా మీ పరిశుద్ధతకై, మీ వెలుక్కై, మీ నీతికై, మీ రక్షణకై స్తోత్రం. మీ జీవముకై, మీ రక్తముకై స్తోత్రాలు ప్రభువా. అయా కల్వరి కిరణాలు గ్రూప్ సభ్యులందరి కొరకు ప్రార్థిస్తున్నాం నా తండ్రి. అయా నీ బిడ్డల కుటుంబాల క్షేమం, ఆరోగ్యం, ఆయుష్, కాపుదల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు దీవించబడినట్లుగా అయా పురుషులందరి కొరకు, స్త్రీలందరి కొరకు, యవన బిడ్డల కొరకు, చిన్న బిడ్డల కొరకు ప్రభువా, వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం. క్షేమం ఇవ్వండి, ఆరోగ్యం, ఆయుష్, కాపుదలు ఇవ్వండి. ప్రతి కుటుంబంలో ప్రార్థన బలిపీఠాలు కట్టబడాలి. ప్రతి ఒక్కరు ప్రతిదినం పరిశుద్ధంగా జీవించాలి తండ్రి. మీకే స్తోత్రం. ప్రార్థన చేసే విషయంలో, బైబిల్ చదివే విషయంలో నమ్మకంగా ఉండునట్లు కృప సాయం చేయండి తండ్రి. ప్రతిరోజు వేకువజామునే ప్రార్థించుకునే కృప దయచేయండి నాయన. నమ్మకంగా ఉండునట్లు సహాయం దయచేయండి. దైవ సేవకుల కుటుంబాల క్షేమం కొరకు నాయన, అయా గ్రూప్లో ఉన్న సేవకులందరి కొరకు నాయన మీ కృప కలుగునట్లుగా ప్రార్థిస్తున్నాం. మీ మహిమ అయా, మీ వెలుగు, మీ ప్రసన్నత నీ కుమారుల మీద ఉంచి మీ క్షేమం, మీ ఆరోగ్యం, ఆయుష్, కాపుదల దయచేయండి. కృపలో భద్రపరచండి. మీ కనికరం దయచేయండి. యెరూషలేము క్షేమ, యూదుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. దేశ అధికారులు, రాష్ట్ర అధికారుల కొరకు అయా రాయనా, తెలుగు రాష్ట్రాల రక్షణ కొరకు, క్రైస్తవ
క్రైస్తవ సంఘాల క్షేమం కొరకు, అయా క్రైస్తవులపై జరుగుతున్న దాడులు అరికట్టబడినట్లుగా, అయా సేవకులపై మందిరాలపై జరుగుతున్న దాడులు అరికట్టబడాలి నేను. మందిరాలు కట్టబడాలి, సాతాన్ రాజ్యం కూల్చబడాలి, దేవుని రాజ్యం కట్టబడాలి నేను. సువార్తకు అనుకూలమైన ద్వారాలు తెరవబడాలి. క్రైస్తవులకు వ్యతిరేకంగా లేచిన ప్రతి విధమైన జీవోలు యేసు నామములో రద్దయిపోవాలి. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, అయా గవర్నర్లు, అయా రాష్ట్రపతి గారి రక్షణ కొరకు, హేతువాదుల నాస్తికుల రక్షణ, క్షేమం కొరకు, భారతదేశ క్షేమం కొరకు, సంతోషం సమాధానం కొరకు, సమృద్ధి సంక్షేమం కొరకు, అయా దొంగల వ్యభిచారులు, తాగుబోతులు, తిరుగుబోతులందరి కొరకు, అయా ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న నీ కృప దయచేయండి. అయా వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో మీ అయా చిత్తం నెరవేర్చండి. బిడ్డలు లేని అనేకుల గర్భాలు తెరవండి. తల్లిదండ్రులు లేని వారి అనాథుల కొరకు, విధవరాళ్ల కొరకు, వారి పోషణ కొరకు ప్రార్థించండి. చేతి పనులు దొరకు అల్లాడుతున్న వారి కొరకు, అయా పూట కూటికి గతి లేక దిక్కు తోచని స్థితిలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్న వారి పోషణ కలిగినట్లుగా మీ సహాయం దయచేయండి నాయన. అయా హాస్పిటల్లో రోగాల వ్యాధులతో ఉన్న వారి కొరకు, అయ్యా జైల్లో ఉన్న వారి కొరకు, అపవిత్ర ఆత్మల చేత పీడించబడుతున్న వారి కొరకు, అసమాధానంతో ఉన్న వారి కొరకు విడుదల, స్వస్థత, క్షేమము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గుడ్డివారి, మూగవారి, చెవిటి వారి కొరకు, అలాగే నా ప్రభువా దైవ సేవకుల కొరకు, అందరి కొరకు నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాం. అయా మోషాన తన కుటుంబం, భార్య బిడ్డల పరిచర్య కొరకు, అయా పనిపాట్లో నేను కృపా కాపుదలు ఉండట్లు మీ జ్ఞానం, మీ ఆలోచన, మీ ఆత్మ దయచేయమని నన్ను, నా కుటుంబాన్ని కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్.